ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖవాణితనిచ్చి చురుకని మెలుకున్నాను గురించి మరో సూర్యదినిచ్చారు, మరో ప్రభు దినాన్ని ఇచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిరజంతట్ల దేవుని యొక్క కృప కనికిర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కలముస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు నాయన, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీ ఉచితమైన కృప వల్ల ఇంతకాలం నాయన మమ్మల్ని సజీలకులో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరో నూతన దినాన్ని, ప్రభు దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. సకాలంలో ఆలయానికి వెళ్ళి మేము స్తుతించి మాయింపచ్చి గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడు, కనికిరమ కలిగిన దేవుడు నాయన. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన. సహాయం చేయండి. మా జీవితాల ద్వారా మీరు మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని వంటి మీ కృప, మీ కాపుదల, మీ భద్రతనిచ్చి మాతో ఉంచండి. ఎంతమంది బిడ్డలు ప్రార్థనలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాయన. వారికి అవసరం తీర్చండి. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అప్పుల బాధ కావచ్చు తండ్రి, ఎలాంటి పరిస్థితి అయినా, అనారోగ్య పరిస్థితి కావచ్చు నాయన, బిడ్డల మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని ఇవ్వండి, విడుదల దయచేయండి. రక్షణ అనుభవం లేని వీళ్ళకి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. మీ దయ, మీ కృప, మీ సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. ఈరోజంతా కూడా మమ్మల్ని భద్రపరిచిన ఆయన, మా రాకపోకలి అందుకు కాచి కాపాడి మీ కృపలో భద్రపరచండి. చేయు ప్రతి పని ద్వారా మీరు మహిమపరిచి కనిపించే భాగ్యం అండి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తూ మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడవు నాయన, మీకు స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు నాయన ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని ఇంతకాలం కాపాడారు. నూతన సంవత్సరం దాయకిట్టించారు. మీకు వందనాలు. ఇక ముందు కూడా తండ్రి అనేక సంవత్సరాలతో పుట్టినరోజు జరుపుకొని అయ్యా మిమ్మల్ని గణపరిచే భాగ్యం, అనేకులకు ఆశీర్వాదకరమైన సహాయనిస్తే మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలైనా తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి, ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా నాయన మీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మీ అందరిన నిరీక్షించేది ఆదరింపబడి నాయన మీ వైపు చూస్తూ మీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే భాగ్యాన్ని ఇస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి నాయన రోజంతా కూడా నాయన మీ కృప, కాపుదల, భద్రత మాకు దయచేయండి. తిరిగి మళ్ళీ రాత్రికాల ప్రార్థనలో పాల్గొనేంతవరకు నాయన మీ కృప మాతో ఉంచుకుని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట మిమ్మల్ని బతిమాలుకొని వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైన గాక. ఆమేన్. కాచినావు నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము.